2024 ఐపీఎల్లో సీఎస్కే ప్లే ఆఫ్ కోసం పోరాడుతోంది. ఇప్పటికే 10 మ్యాచెస్లో కంప్లీట్ చేసుకున్న సీఎస్కే 5 మ్యాచెస్లో గెలిచి 5 మ్యాచెస్లో ఓడింది. దాంతో 10 పాయింట్స్తో టేబుల్లో 5వ స్థానంలో నిలిచింది. మిగిలిన 4 మ్యాచెస్లో చెన్నై సూపర్ కింగ్స్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎస్కే తన 11వ మ్యాచ్ని మళ్లీ పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్లో జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక గత మ్యాచెస్లో సొంత మైదానంలో పంజాబ్ చేతిలో ఓడిన సీఎస్కే ఈ మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. ఈ మ్యాచ్కి సీఎస్కే భారీ మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఇక తుది జట్టు విషయానికి వస్తే రుతురాజ్, శివం దుబే, డార్విన్ మిచెల్, ధోని, జడేజా, పతిరానా, రిచర్డ్ గ్లిసన్, షర్దుల్ ఠాకూర్, హంగర్ కేర్, రచిన్ రవీంద్ర, షేక్ రషీద్ ఉండే ఛాన్స్ ఉంది. మొదట బౌలింగ్ చేసి పంజాబ్ను తక్కువ స్కోర్కి కట్టడి చేసి తర్వాత చేసింగ్లో విక్టరీ కొట్టాలని సీఎస్కే భావిస్తుంది. ఈ మ్యాచ్కి రహానేని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. గత సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన రహానే ఈ సీజన్లో నిరాశపరిచాడు. అన్ని మ్యాచెస్లో ఆడిన రహానే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఓపెనర్గా దిగినా కూడా విఫలమయ్యాడు. దాంతో అతని ప్లేస్లో రచిన్ రవీంద్రకి మళ్లీ ఛాన్స్ ఇస్తారని సమాచారం. ఇక అలాగే సమీర్ రిజ్వీని కూడా పక్కన పెడతారని తెలుస్తుంది. గత మ్యాచ్లో సమీర్ ఆడిన స్లో బ్యాటింగ్ కారణంగా సీఎస్కే తక్కువ స్కోర్కే పరిమితమైంది. పైగా అతని నుండి భారీ ఇన్నింగ్స్ రాలేదు. దాంతో ఈ మ్యాచ్ నుండి అతని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఇక జ్వరంతో బాధపడుతున్న దీపక్ చాహర్ అలాగే అనారోగ్య కారణంతో ఉన్న తుషార్ దేశ్పాండే కూడా ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండరని సమాచారం. ఇక ఈ సీజన్లో అద్భుత బౌలింగ్ చేసి వికెట్స్ సాధించిన ముస్తాఫిజుర్ రెహమాన్ స్వదేశానికి వెళ్లిపోయాడు. కాబట్టి అతను కూడా మ్యాచ్కి అందుబాటులో ఉండడు. అతని ప్లేస్లో కొత్త బౌలర్ రిచర్డ్ గ్లిసన్ను కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్లో సీఎస్కే విజయం సాధించాలంటే టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా అద్భుతంగా రాణించాలి. టాప్ ఆర్డర్లో రుతురాజ్, శివం దుబే ఇద్దరే రాణిస్తున్నారు. ఇక ఓపెనర్ రచిన్ వస్తే అతను భారీ ఇన్నింగ్స్ ఆడాలి. రచిన్ రుతురాజుకి సహకరిస్తూ పరుగులు సాధిస్తే భారీగా స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గత మ్యాచెస్లో డకౌట్ అయిన శివం దుబే కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సీజన్లో పరుగులు వరద పారించిన శివం దుబే మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక డారెన్ మిచెల్ కూడా బ్యాట్కి పని చెప్పాలి, భారీ ఇన్నింగ్స్ ఆడాలి. ఇక మిడిల్ ఆర్డర్లో జడేజా కూడా పరుగులు సాధిస్తే సీఎస్కేకి తిరుగు ఉండదు. ఇక చివర్లో ధోని ఎలాగో భారీ షాట్స్ ఆడడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ధోని ఒక్క ఓవర్ ఆడినా కూడా 20 పరుగులు కనీసం వస్తాయి. సీఎస్కే ఎలా రాణిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాన బౌలర్లు దూరం కావడంతో సీఎస్కే పంజాబ్ని కట్టడి చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి, లేకపోతే అవకాశాలు మరింత క్లిష్టమవుతాయి. మరి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన సీఎస్కే ఆ హోదాను కాపాడుకుని ప్లే ఆఫ్కి వెళ్లాలంటే పంజాబ్ని భారీ తేడాతో ఓడించాలి. పంజాబ్ కూడా వరుసగా విజయాలతో దూకుడు మీద ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లో సమిష్టిగా రాణిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. మరి కీలక పోరులో సీఎస్కే విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.